హాయ్ అండి, ఈరోజు ఇడ్లీ బొంబాయి చట్నీ చేసుకుందాం. బొంబాయి చట్నీ 3-4 రకాలు ఉందండి. ఆనియన్ వేసి చేసుకునేది ఉంటుంది, అలాగే టమాటా పొటాటో వేసి చేసుకోవచ్చు, లేదా ఒట్టి శనగపిండి టామరెంట్ జ్యూస్ వేసి చేసుకుంటారు. ఇలాగ బొంబాయి చట్నీ 3-4 రకాల వరకు ఉంది. ఇది నేను పొటాటో టమాటా వేసి చేస్తున్నాను. దీనికి ఫస్ట్ పోపు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు అన్నీ ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి. పోపు వేసుకోవాలి. అలాగే ఓ పక్కని పొటాటోని సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. పోపు బాగా ఎర్రగా వేగనివ్వాలి. పొటాటో మెత్తగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు అందులో పోపు వేగాక టమాటో, గ్రీన్ చిల్లీ, అలాగే కర్రీ లీవ్స్. టమాటా ఒక 4-5, అలాగే గ్రీన్ చిల్లీ ఒక 4, కర్రీ లీవ్స్ మనకు సరిపడా వేసేసుకుని వేయించాలి. బాగా వేగాలి టమాటా. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. టమాటా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుని వేయించాలి. ఈలోపు మనం ఇడ్లీ కూడా రెడీ చేసేసుకుందాం. టమాటా వేగింది కదా, ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత. ఇప్పుడు వాటర్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా వేసుకోవాలి. చూసారు కదా, పొటాటో కూడా బాయిల్ అయిపోయింది. వాటర్ రిమూవ్ చేసి పెట్టుకోవాలి, చల్లారి పెట్టుకోవాలి. అది చింపేసి ఇందులో వేయడానికి చల్లారాలి బాగా. ఇప్పుడు మనం ఇడ్లీ రెడీ చేసేసుకుందాం. స్టాండ్ వాటర్ మరగనిచ్చి స్టాండ్ పెట్టి వాటర్ మరగనివ్వాలి అందులో. ఇప్పుడు ఇడ్లీ కూడా పెట్టేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా ఉడకనిద్దాం. చూసారు కదా, ఈ పొటాటో కూడా మనం చింపేసి అందులో వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ మొత్తం పొటాటో చింపేసి వేసేయాలి. కొంచెం ముక్కలాగే ఉంచాలి, మరీ మెత్తగా కాకుండా. అక్కడక్కడ మనకు పొటాటో తగులుతుంటేనే బాగుంటుంది. చూసారు కదా, అలా వేసి దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, శనగపిండిని ఇలా నీళ్ళలో కలిపి పెట్టుకోవాలి.
మనకు సరిపడా శనగపిండి. చూసారు కదా, ఇది ఇడ్లీ అయిపోతుంది. అయిపోయింది ఇడ్లీ. అలాగే పక్కన బొంబాయి చట్నీ కూడా మరుగుతోంది. మనకు చేతికి అంటుకోకపోతే ఇడ్లీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇది ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం శనగపిండి వేసేద్దాం. శనగపిండి నీళ్ళల్లో ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. శనగపిండి బాగా ఉడకాలండి వేసాక, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఇలా చిక్కగా కావాలనుకున్న వాళ్ళు ఇలా ఉంచుకోవచ్చు, లేదు కొంచెం పలుచగా కావాలంటే కొంచెం పలుచగా చేసుకోవచ్చు. మాకు పలుచగానే ఇష్టం కాబట్టి. చూసారు కదా, ఇలాగా మనం కలిపేసి దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇడ్లీ చట్నీ పెట్టేసుకుందాం. ఇడ్లీ చూసారు కదా, ప్లేట్ కాసేపు బయట తీయాలి. ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ బయట ఉంటేనే మనకి ఇడ్లీ బాగా వస్తుంది. చక్కగా సాఫ్ట్గా వస్తుంది, అంటే గతుకులు లేకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చట్నీ వేసేద్దాం. ఇప్పుడు చట్నీ వేసేసుకుందాం. చూసారు కదా, చట్నీ కూడా ఉడికిపోయింది. ఇది బాగా ఉడకాలండి, లేదంటే పచ్చివాసన వస్తుంది శనగపిండి. చూసారు కదా, ఇడ్లీ రెడీ. ఇడ్లీ బొంబాయి చట్నీ రెడీ. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా, మేము ఇలా స్పూన్తో తింటాము. గట్టిగా కావాలనుకున్న వాళ్ళు గట్టిగా చేసుకోవచ్చు.